కృష్ణుడి విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే మీ ఇంట్లో ఖచ్చితంగా జరిగేది ఇదే. మీ ఇంట్లో శ్రీకృష్ణుని విగ్రహం లేదా చిత్రపటం ఉందా? అయితే మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. చాలామంది ఇళ్లల్లో బాలకృష్ణుడి ఫోటోలు, విగ్రహాలు ఉంటాయి. లేదా వేణువు వాయిస్తున్న ఫోటోలు, గోపికలతో ఆడుతున్న ఫోటోలు, రాధాకృష్ణుల ఫోటోలు, పాముపై నాట్యం చేస్తున్న ఫోటోలు లేదా విగ్రహాలు ఉండే ఉంటాయి. కాంటినెంట్ కృష్ణుడి ఫోటోలు లేదా విగ్రహాలు ఇంట్లో ఉంటే వాటిని ఏ విధంగా చూసుకోవాలి అనే విషయం చాలామంది తెలీదు. ఇంటి అందం కోసం లేదా గిఫ్ట్గా వచ్చిందని శ్రీకృష్ణుని ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో అలంకరిస్తూ ఉంటారు. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఫోటోలు, విగ్రహాలు ఏ దిక్కున ఉండాలో, ఇంట్లో శ్రీకృష్ణుడి విగ్రహం ఏ రూపంలో ఉంటే మంచి జరుగుతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శాస్త్రాల ప్రకారం శ్రీకృష్ణుని ప్రేమకు స్వరూపంగా పేర్కొంటారు. తనను ఆరాధించే వారి పట్ల ఉదారంగా వ్యవహరించే గొప్ప మనసున్న దేవుడు. ఇతర దేవతా విగ్రహాల కంటే శ్రీకృష్ణుని విగ్రహం ఇంట్లో కొంచెం భిన్నంగా ఉంచాలి. విగ్రహంతో పాటు భగవంతుడికి ఇష్టమైన వస్తువులను కూడా దాంతో పాటు పూజా మందిరంలో ఉంచాలి. ఇలా చేస్తే నారాయణుడి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుంది. పూజా గదిలో, ఇంటి ప్రధాన ద్వారం దగ్గర, డైనింగ్ హాల్లో, టీవీ హాల్లో, కిచెన్లో మనకు నచ్చిన చోట దేవుడి ఫోటోలు పెట్టుకుంటాం. దాదాపు అందరూ ఇళ్లల్లోనూ చిత్రపటాలను పూజిస్తారు. ఇంట్లో శ్రీకృష్ణుడి ఫోటో ఖచ్చితంగా ఉండాలని పండితులు చెబుతున్నారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడిని పూజించడం వలన మీకు ఏ సమస్య ఉండదు. జీవితంలో ప్రేమ కనిపిస్తుందని చెబుతుంటారు. ఇంట్లో కృష్ణుని విగ్రహం లేదా ఫోటో ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయని చాలా గ్రంథాలలో చెప్పబడింది. వాస్తుశాస్త్రంలో కూడా శ్రీకృష్ణుడి ఫోటోలు ఇంట్లో వాస్తు దోషాన్ని తొలగిస్తాయని చెబుతారు. కృష్ణుడి ఫోటోలు పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడి ఫోటోలు మీరు ఈశాన్యం వైపు ఉంచడం చాలా మంచిది. ఇలా పెట్టడం వల్ల ఇంట్లో ప్రేమ పెరుగుతుంది, బంధం పటిష్టమవుతుంది, నమ్మకము, దివ్యతత్వము కలుగుతాయి. ఇంట్లో పనులు సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల కంటే ఇంట్లో తప్పకుండా మాధవుడి ఫోటో ఉంచడం చాలా మంచిది. తూర్పు వైపు శ్రీకృష్ణుడి ఫోటో ఉంచడం వలన ఇంట్లో సంపద కలుగుతుంది. శ్రీకృష్ణుడు చక్కని చిత్రాలు పెడితే ఇంట్లో దివ్యశక్తి తెలుస్తుంది. అదేవిధంగా శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన దక్షిణ దిశలో పెట్టడం వల్ల మీకున్న సమస్యలు దూరమవుతాయి. ఇలా చేయటం వల్ల ప్రమాదాలు, విపత్తులు తొలగిపోతాయి. శ్రీకృష్ణుని చిత్రపటాలు పెట్టడం వల్ల దుష్ట శక్తులను నశిస్తాయి. మీ ఇంట్లో శ్రీకృష్ణుడు వేణు పట్టుకొని ఉన్న ఫోటోలను పెట్టడం వలన చాలా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో కృష్ణుడు వేణువు పట్టుకొని ఉన్న ఫోటో ఉంటే మీ ఇంటి వాతావరణమే మారిపోతుంది. ఇంట్లో సానుకూల శక్తిని సృష్టించడానికి సహాయపడుతుంది. ఇంట్లో దుఃఖం తొలగిపోతుంది. ఇంట్లో ఆనందం ఎప్పుడూ ఉంటుంది. మీరు ఫోటోకు బదులుగా ఇంట్లో విగ్రహాన్ని కూడా ఉంచుకోవచ్చు. సుదర్శన చక్రాన్ని పట్టుకున్న శ్రీకృష్ణుడు ఫోటోను ఉంచడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది. నెగిటివ్ అనేది నాశనం చేస్తుంది. రాహు ప్రభావం తగ్గి ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. భార్య భర్తలు చక్కగా ఉండాలంటే, వారి బంధం 10 కాలాల పాటు చల్లగా ఉండాలంటే సులభమైన వాస్తు చిట్కాలు సూచిస్తున్నాయి. మీకు వివాహమే మీ జీవితంలో ప్రేమ రసాన్ని కలపాలంటే మీ ఇంట్లో రాధాకృష్ణుని చిత్రపటం పెట్టుకోవలసి వాస్తు నిపుణులు చెబుతున్నారు. రాధాకృష్ణ చిత్రపటం వాస్తుశాస్త్రంలో ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అలాగే ప్రేమకు చిహ్నంగా కూడా భావిస్తారు. రాధాకృష్ణుల చిత్రపటం ఉంటే ఆ ఇంట్లో అనేక రకాల వాస్తు దోషాలు తొలగిపోతాయి. కస్తూరి సంతానం ఆనందాన్ని కోరుకుంటే పడక గదిలో శ్రీకృష్ణుని బొమ్మను ఉంచడం చాలా మంచిది. మీరు బాలకృష్ణుడి ఫోటో కూడా పెట్టుకోవచ్చు. దానిని తూర్పు పడమర గోడలపై ఉంచవచ్చు. అయితే మీ పాదాల వైపు ఉండకుండా చూసుకోవాలి. అలాగే రాధాకృష్ణ చిత్రపటం పెట్టేందుకు కూడా నిబంధనలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం రాధాకృష్ణ పెయింటింగ్స్ లేదా చిత్రాలను లివింగ్ రూమ్ లేదా పడక గదిలో వేలాడదీయవచ్చు.
గదిలో ఈశాన్యాన్ని దిశ వైపు దేవతా చిత్రాలను వేలాడదీయడం ఉత్తమంగా చెబుతారు. అయితే రాధాకృష్ణ ఫోటోలు గదిలో నైరుతి దిక్కున ఉంచితే భార్యాభర్తల మధ్య నమ్మకం, నిజాయితీ ఉంటుందని శాస్త్రం చెబుతుంది. అలాగే రాధాకృష్ణ విగ్రహం అయితే హాల్లో రాగానే ఎదురుగా కనిపించేటట్టు ఉంచుకోవాలని వాస్తుశాస్త్ర పండితులు చెబుతున్నారు. తల్లి పిల్లల మధ్య మంచి అనుబంధం ఉండాలంటే యశోద శ్రీకృష్ణుని ఫోటో ఇంటిలో ఉండాలి. చాలామంది కృష్ణుడి ఫోటో లేదా విగ్రహం కొనేటప్పుడు కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోరు. చిత్రపటం లేదా విగ్రహం కొనేటప్పుడు అందులో నెమలి పింఛం, గోవు, పిల్లలు, గోవు ఉన్నాయో లేవో చూసుకోవాలి. అలాగే మీరు ఏ గదిలోకి శ్రీకృష్ణుడి విగ్రహం పెట్టినా ఆ విగ్రహం దగ్గర వెన్నను కృష్ణుడికి నైవేద్యంగా వెన్నని లేదా హల్వాని తప్పనిసరిగా పెట్టాలి. ఇంట్లో రాధాకృష్ణ చిత్రపటానికి లేదా విగ్రహానికి ఎట్టి పరిస్థితుల్లో తులసిని సమర్పించకండి. ఇంట్లో మీరు ఏ గదిలో విగ్రహం పెట్టినా ఇది తప్పనిసరిగా పాటించాలి. మీరు ఇంట్లో కృష్ణుడి విగ్రహం పెట్టుకోవాలని అనుకుంటే ఆ విగ్రహాన్ని ఒక మనిషిలాగా భావించాలి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆ కన్నయ్యతో మీ బాధలు చెప్పుకోవాలి. అతిథిగా చూసుకోవాలి. ప్రతిరోజు వెన్న కానీ కలాకండ కానీ కృష్ణుడికి నైవేద్యంగా సమర్పించాలి. వారంలో ఒకసారి అయినా కృష్ణుని విగ్రహానికి తామర పువ్వులను సమర్పించాలి. మీరు కృష్ణుని విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు, ఆ విగ్రహానికి చక్కగా సేవలు కూడా చేయాలి. దుమ్ము వంటివి పట్టకుండా చూసుకోవాలి. ఇంట్లో కృష్ణుడి పటం ఉన్న విగ్రహం ఉన్న ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అలాగే వీటితో పాటు ఇంట్లో కొన్ని వస్తువులు, విగ్రహాలు పెట్టుకోకూడదు. వీటిని మంచిగా ఇంట్లో ఉన్న సానుకూల శక్తి బయటకు వెళ్ళిపోతుంది. మరి ఆ వస్తువులు ఏమిటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూజా గది విడిగా లేనివారు పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఫోటోను పెట్టుకోకూడదు. హనుమంతుడి ఫోటో కానీ విగ్రహాన్ని ఏదైనా సరే పూజా గదికి విడిగా లేనివారు ఉంచకూడదు. సూర్యుడి విగ్రహం ఎంతో పెట్టకూడదు. ఆయనే ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించుకోవాలి. ఒక రూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచకూడదు. లక్ష్మీ నరసింహ, యోగా నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహస్వామి ఫోటో పెట్టుకొని పూజ చేయవచ్చు. కాళిక ప్రత్యంగిరాదేవి ఫోటోలు ఇంట్లో పెట్టకూడదు. నటరాజ విగ్రహం కూడా పెట్టుకోకూడదు. నాట్య ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ ఉంచవచ్చు. ఇంటి గుమ్మానికి దిష్టి కోసం అన్ని రాక్షసుల ఫోటోలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలు అవుతారు. ఇంటి గుమ్మం పైన వినాయకుడి ఫోటో కానీ దిష్టి యంత్రం ఫోటో కానీ పెట్టడం చాలా మంచిది. నిత్య పూజలో ఉన్న విగ్రహాలు పాడైపోయినప్పుడు వాటిని పూజా గదిలో నుండి తీసివేసి గుడిలో పెట్టండి లేదా పారే నదిలో వేయండి. ఇంట్లో పూజించే వినాయకుడికి విగ్రహములో తొండం ఎడమవైపు ఉండాలి. అలాగే విద్యాలయాలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఉండే వినాయకుడికి విగ్రహానికి తొండం కుడివైపు ఉండాలి. వ్యాపారం చేసే ప్రదేశంలో నిలుచున్న వినాయకుడు ఉండాలి. చూశారు కదండి, ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని భావిస్తున్నాము. తప్పకుండా ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.